చేసి చేయకుండా అది చెయ్యాల వద్దా? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. మంచిదే కదా, నష్టం అంటారా? చాలా మంచిది కదా. అందులో మీకు సొంతం కనుక చేపల గురించి బాగా తెలుస్తే మీకు. విస్తారమైన చేపలు పట్టారట. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఇంతే, వెరీ సింపుల్. ఈ వాక్యాన్ని 3 భాగాలు చేస్తే మొదటిది వారెవరో చెప్తారు. అలాగూ చేసి ఏం చేశారో చెప్తారు. మూడోదేంటి? విస్తారమైన చేపలు పట్టారు. ఎంత విస్తారమో చెప్తారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా చదువుకునేవారు ఉండరు. అందుకని నేను చదువుకున్నాను కనుక, పాస్టర్ కనుక, మాస్టర్ కనుక గతంలో, అందుకని ఎంత పెద్ద వయసు వచ్చినా నా ముందు వారి పిల్లలుగానే చూస్తాను. స్కూల్ పిల్లలుగా బాగా అర్థం అవ్వాలి, వీళ్ళకి చదువు రావాలి అనే ఆశ, అంతే. ఆ తర్వాత మీ ఇష్టం. నా పనికి నేను న్యాయం చేయగలగాలి. అది నాకు నేనుగా తృప్తి పడే కంటే మీకు అర్థమైందనే తృప్తే అధికంగా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి మాట చాలా సింపుల్. ఈ మాటలో 3 భాగాలు ఉంటాయి. అది కదా, వారు అలాగూ చేసి విస్తారమైన, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎవరో చెప్తారు, వారు ఏం చేశారో చెప్తారు. విస్తారమైన చేపలు పట్టారట. అంటే వారు చెయ్యవలసింది చేశారు, అందుకనే విస్తరించబడ్డారు. నీ కుటుంబం, నీ వ్యక్తిత్వం, నీ ఆర్థిక వ్యవస్థ, నీ నిత్య మహిమను గురించి నేర్చుకునేటువంటి భావాలు, పాఠాలు, అనగా కుటుంబ వ్యవస్థలో ఉండే ఆత్మ సంబంధమైన విలువలు విస్తరించబడాలి. అది ధనము మనకు ప్రారంభంలో కుటుంబం ప్రారంభించినప్పుడు కొంచెమే ఉంటే అది రాను రాను విస్తరించబడాలి, విస్తారంగా మారాలి. వ్యవసాయం కొంచెమే ఉంటే అది రాను రాను విస్తరించబడాలి. అది వ్యాపారం కొంచెమే ఉంటే రాను రాను అది విస్తరించబడాలంటే అభివృద్ధి చెందాలి. అది అంతే తప్ప ప్రారంభంలో ఉన్న వ్యవసాయం కొంచెం ఉంటే కొంతకాలానికి అమ్ముకొని పోకూడదు. అది ఒకవేళ వ్యాపారం ప్రారంభించామనుకోండి, ఏదైనా పని ప్రారంభించాం, 1 సంవత్సరం అయిన తర్వాత లాస్ వచ్చేసి అప్పులు కట్టలేక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. అది దాన్ని ఏమంటారంటే నష్టపోవటం అంటారు. ఇది నష్టపోవటం కాదు, విస్తరించబడటం. దేవునికి స్తోత్రం. ఇది విస్తరించబడటం. నీవు విస్తరించబడాలి, నీ కుటుంబం విస్తరించబడాలి, నీ రాబడి విస్తరించబడాలి, నీ విలువలు విస్తరించబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నీ భక్తి విస్తరించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది భౌతికమైన భక్తి అయినా, ఏ పని చేసినా విస్తరించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పరజ్యోతి గారు నాకు తెలుసు, మొదట చిన్న కీబోర్డ్ ప్లేయర్గా తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే అమ్మో థియేటర్ ఉంది, స్టూడియో ఉంది. వా, ఇప్పుడు విస్తరించాడా లేకపోతే నష్టపోయాడా? అది ప్రతి మనిషి తన పనిలో విస్తరించాలి అని అనుకుంటాడు. కానీ విచారం ఏంటంటే పనిలో, ధనంలో, కుటుంబంలో, ఐశ్వర్యంలో, లోకంలో ఉండే సుఖభోగాల్లో విస్తరించాలని అనుకుంటాం. కానీ క్రీస్తులో దాని గురించి ఆలోచన ఉండదు. ప్రార్థన విస్తరించాలి అని ఎంతమందికి ఉంది ఇక్కడ? నా విశ్వాసము విస్తరించాలి లే అసలు ప్రార్థనే లేదు. ప్రార్థన విస్తరించడం అంటే ప్రారంభంలో బాప్తిసం పొందుకుని యేసుప్రభువుని నమ్ముకున్న సమయంలో రోజుకి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసామనుకోండి,
2 ఏళ్ళు అయిన తర్వాత ఆ ప్రార్థన ఓ అరగంట అవ్వాలి. అది విస్తరించబడటం అంటే. అది ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత 1 గంట అవ్వాలి. అది విస్తరించబడటం. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత 2 గంటలు మోకాళ్ళ మీద ఉండే విస్తరణ. పెంచుకుంటూ వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు బిడ్డలారా, తప్పకుండా ఇక్కడ కూర్చున్న మన వ్యక్తిత్వాలు విస్తరించబడాలి, మన కుటుంబాలు విస్తరించబడాలి. ఎంత విస్తారమో చెప్తాను వినండి. చాలా విస్తరించబడ్డారు. ఒక చారిత్రాత్మకమైన విస్తరణ అంటే ఆశీర్వాదం, ఒక చరిత్ర అనుభవాలు. వారు ఎంతగా విస్తరించబడ్డారంటే లోకమంతా పోయింది కానీ వారి చరిత్ర చావలేదు. అంతగా విస్తరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనుషులు చచ్చిపోతారు కానీ ఆ మనిషి యొక్క చరిత్ర చావదు. అది మనుషులు చచ్చిపోతారు కానీ ఆ మనుషులు చేసిన పనులు ఏవో సందర్భాల్లో గుర్తొస్తూనే ఉంటాయి. అది అది మా అమ్మ చనిపోయి ఇంచుమించు 18 ఏళ్ళు, 18 సంవత్సరాలు, 20 ప్రతిరోజు కనీసం తక్కువ అంటే 3-4 సార్లు గుర్తొస్తుంది. స్మరించుకుంటాం 3-4 సార్లు. అది ఆవిడ చేసిన ప్రార్థన కానీ, లేదా ఆవిడ మా మీద చూపించే ప్రేమ కానీ, లేదా మా కోసం కష్టపడిన కష్టం కానీ గుర్తొస్తా ఉంటుంది. రోజు కనీసం తక్కువ అంటే 3 సార్లు. నాకు ఒక అక్క ఉంది, నాకు ఒక చెల్లి ఉంది. మేము ముగ్గురు, ఇప్పటికి నాకు 62 ఏళ్ళు, మా అక్కకి 65 సంవత్సరాలు, మా అక్కకి. మా చెల్లికి 56 సంవత్సరాలు. కుటుంబాలు విస్తరించబడ్డాయి. అయినా మేము ముగ్గురు కూర్చుంటే మా అమ్మ మా నాన్నగారి గురించే మాట్లాడుకుంటాం. మేము ముగ్గురు కలిస్తే రోజులు మా అమ్మ గురించే మాట్లాడుకుంటాం, మా నాన్నగారి గురించి మాట్లాడుకుంటాం. అంటే మనుషులు చచ్చిపోయారు కానీ చరిత్ర చావదు, అది సావదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. కనుక పుట్టి చనిపోయే లోపు దేవుని కొరకు దైవ మందిరంలో ఒక చరిత్ర కలిగిన వ్యక్తిగా చచ్చిపోవాలి. అది